చిన్న ప్రార్థన చేసుకొని మనం వాక్యంలోకి వెళ్దాం. అందరూ కళ్ళు మూసుకుంటే చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభా, మీకు వందనాలు. మీ కుమారుడు, మా రక్షకుడు, మా అందరిలో పెద్దవారిని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట మీ వద్దకు వస్తున్నాను ప్రభా. అయా, మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. నా పేరును బట్టి నేను రావడానికి రాజా నేను తగను. ఏ మానవుడు వాళ్ళ పేరులను బట్టి మీ దగ్గరికి రావడానికి తగిన వారు కాదు. ఆ సరిపోయిన మీ కుమారుడు పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క నామమును ప్రార్థిస్తున్నాం. జ్ఞాపకం చేసుకోండి. నేను నిలవబడుచుండగా నన్ను మరుగు చేసి మీరు మాట్లాడండి. నా తెలివి, జ్ఞాన, బుద్ధి, వివేచనను రాజా నేను ఆశ్రయించట్లేదు. అవన్నీ రాజా వ్యర్థమని ఒప్పుకుంటున్నాను. అయా, అలాగనే ప్రభు నా హృదయానికి, మనస్సుకు కూడా నన్ను విడిచిపెట్టకండి. మీ యొక్క పరిశుద్ధమైన ఆత్మచేత నింపి మీ హృదయానుసారమైన హృదయమును అనుగ్రహించి మీ వాక్యమును మీరే మాకు వివరించి వెల్లడపరిచి తేటపరిచి తెలియపరిచి బయలుపరచండి. మీకు వందనాలు ప్రభు. ఒకటి ఇంటి ముందు నుంచొని అమ్మా అని అడుక్కున్నట్టు అడుక్కుంటున్నాను ప్రభు. నాకు ఈ భిక్షమయ్యమని అడుక్కుంటున్నాను. మీ నామ మహిమార్థమై మీరు మాట్లాడండి. నన్ను నేను తగ్గించుకొని జమ్ము వాలినట్టు నా శిరస్సు వంచి 2 చేతులు జోడించి మీకు నమస్కరిస్తూ రాజా, సకల ఆశీర్వచనాల కన్నా మించిన ఘనమైన నామము కలిగిన అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, ఇశ్రాయేలు దేవా, ఉన్నవారను వారు ఉన్నను చెప్పిన మా తండ్రి యేసుక్రీస్తు ప్రభు రక్షకుడా, తండ్రి చేత పంపించబడిన దేవా, అయా పరిశుద్ధాత్మదేవ, సత్యస్వరూపి, ఆదరణకర్త, మీ పేరట మా తండ్రి నీతి న్యాయములు చేటి ఆనందించు మా తండ్రి. నమ్ముకొనదగినవాడా, మీ పేరట యేసుక్రీస్తు ప్రభువా, పరిశుద్ధ ఆత్మదేవ మా తండ్రి, పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుచున్న పరలోకముందున్న మా పరమ తండ్రి, మీ నామమును ప్రార్థించి బ్రతిమలాడి పొందుకున్నాం మా పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ లార్డ్. మీ అందరికీ వందనాలు. ఈ బైబిల్స్ అందరూ ఓపెన్ చేసి యోబు గ్రంథము 17వ అధ్యాయము 11వ వచనం చదవండి. నా దినములు గతించెను, నా యోచన నిరర్ధకమాయను, నా హృదయ వాంఛ భంగమాయను. యోబు మాట్లాడుతూ అంటున్న ఈ మాట ఈ 17వ అధ్యాయము 11వ వచనంలో మాత్రమే కాదు, కానీ ఈ 17వ అధ్యాయానికి ముందు ఉన్న అధ్యాయాలలో యోబు ఇటువంటి మాటలే మాట్లాడాడు. 7వ అధ్యాయం 6వ వచనం తీసి చదవండి. నా దినములు నేతగాని నాడె కంటెను వడిగా గతించుచున్నవి, నిరీక్షణ లేకే అవి క్షయమైపోవుచున్నవి. మరలా 9వ అధ్యాయము 25వ వచనం తీసి చదవండి. పరుగు మీద పోవు వాని కంటే నా దినములు త్వరగా గతించుచున్నవి. చాలు చాలు చాలండి, చాలు. 7వ అధ్యాయం 6వ వచనములలోను 9వ అధ్యాయము 25వ వచనములలో యోబు అతని దినములు వేగముగాను త్వరగాను గతించిపోవచ్చున్నవి అని అన్నాడు. కానీ 17వ అధ్యాయం 1వ వచనానికి వచ్చేసరికల్లా ఏమన్నాడో ఒకసారి తీసి చదవండి. నా ప్రాణము సమసిపోయెను, నా దినములు తీరెను. చాలు. మీరు అంతకుముందు చదివిన ఆ 2 అధ్యాయాలలో 7వ అధ్యాయము 6వ వచనములోను 9వ అధ్యాయం 25వ వచనములో వేగంగా గడిచిపోతున్నాయి, వేగంగా వెళ్ళిపోతున్నాయి అని అన్నాడు. కానీ 17వ అధ్యాయం 1వ వచనానికి వచ్చేసరికల్లా అతను మాట్లాడుతూ అంటున్న మాట అంటే, నా దినములు తీరెను. ఏమైంది అంట? నా దినములు తీరెను, నా దినములు తీరెను, నా దినములు తీరెను, నా దినములు గతించను గనుక ఇంకా జరగబోయే తన జీవితంలో ఇంకొక ఘట్టం ఏమనుందా, లేకపోతే నెక్స్ట్ జరగబోయేది ఏంటో కూడా అతను మాట్లాడుతున్నాడు. ఏమి సిద్ధపరుచుంది అతని కోసం? ఏమి సిద్ధపరుచుందంట? సమాధి. మానవుడికి దినములు తిరగానే జరిగేది ప్రాణం పోవడం. ప్రాణం పోయిన వాడిని సమాధిలో పెట్టడమే. యోబు మాట్లాడుతుంటున్నాడు, తన దినములు తీరిపోయాయి, ఇక సమాధి నా నిమిత్తమే సిద్ధమై ఉన్నది అని బాధతో మాట్లాడుతూ 11వ వచనములో అంటున్న మాట ఏంటో ఒకసారి మీరు తీసి చదవండి. నా దినములు గతించెను, నా యోచన నిరర్ధకమాయను,
నా హృదయ వాంఛ. ఒక్క నిమిషం, మీరు అంతకుముందు చదివిన వచనాల్లో యోబు మాట్లాడితే ఏమన్నాడంటే, నా దినాలు వేగంగా వేగంగా గడిచిపోతున్నాయి, పరుగు మీద వెళ్ళువాని కన్నా వేగంగా, అలాగే నేతగాని నాడి కన్నా వేగంగా గడిచిపోతున్నాయి అని అన్నాడు. మరలా 17వ అధ్యాయానికి వచ్చేసరికల్లా మాట్లాడుతున్నాడు, దినాలు ఇంకా తీరిపోయినాయి అన్నాడు. తీరిపోయినాయి కాబట్టి తర్వాత జరిగేది ఏమన్నా ఉందంటే, ఇక అతని కోసం ఏమి సిద్ధపరచబడి ఉందంట? సమాధి మాత్రమే నా కోసం సిద్ధపరచబడింది అన్నాడు. చస్తాను, చనిపోయిన తర్వాత ఇంకా సమాధిలో పెట్టడమే అని అంటున్న యోబు 11వ వచనంలో ఒక మాట మాట్లాడుతుంటాడు, నా యోచన నిరర్థకమాయను, నా హృదయ వాంఛ భంగమాయను. ఎవరు మాట్లాడుతున్నారు? యోబు. ఈ మాట చెప్పే ముందేమన్నాడు? అతని దినములు తీరిపోయాయంట. దినాలు తీరిపోయాయి, సమాధి సిద్ధపరచబడింది, చనిపోయి సమాధిలో పెట్టబడమే జరగబోయేదని చెప్తున్న యోబు మాట్లాడుతుంటాడు, నా యోచన నిరర్థకమాయెను, నా హృదయ వాంఛ భంగమాయెను. తన దినములు గతించనని బాధపడుతున్న యోబుకు జీవితంలో ఇంకా సఫలము కాని యోచన అనగా ఆలోచనలు ఉన్నాయని అంటున్నాడు. తీరని హృదయ వాంఛనగా కోరిక ఉన్నాయని అంటున్నాడు. అవి ఉన్నప్పటికీ తన దినములు తీరును గతించను, సమాధి నా నిమిత్తమై సిద్ధమై ఉన్నదని బాధపడుతున్నాడు. ఇక నాకు జీవితం లేదు, నా దినాలు తీరిపోయి ఆయుష్ అనేది గడిచిపోయింది, ఇక నా జీవితంలో తర్వాత జరగబోయేది ఏమన్నా ఉందంటే చస్తాను, చనిపోయిన తర్వాత సమాధిలో పెట్టడమే. కానీ నా హృదయంలో ఇంకా నెరవేర్చబడని వాంఛ, దాంతోపాటు ఆలోచన ఉన్నాయని బాధపడుతున్నాడు. ఆయనకి ఏదో ఆలోచన ఉందంట, ఆలోచన అవి నిరర్థకమైందంట, కానీ అది ఏమవ్వలేదంట, సార్థకం అవ్వలేదంట, బాధపడుతున్నాడు. అతనికి హృదయంలో వాంఛ ఉందంట, హృదయంలో కోరిక, ఆ కోరిక తీరలేదంట. హృదయంలో ఉన్న వాంఛ దానితో పాటు అతని మనస్సులో ఉన్న ఆలోచన కూడా సార్థకము కాకముందే చనిపోబోతున్నాను, లేకపోతే చనిపోతానని బాధపడుతున్నాడు. అబ్బా, సామెతల్లో ఒక మాట రాయబడింది, మీ బైబిల్స్ అందరూ ఓపెన్ చేయండి. 13వ అధ్యాయం 12వ వచనం. సామెతలు 13వ అధ్యాయము 12వ వచనం తీసి చదవండి. కోరిక సఫలము కాకుండా చేత హృదయము నొచ్చును. చాలు. ఎందుకు నొచ్చును? ఇప్పుడు యోబు ఏమని మాట్లాడుతున్నాడు? నా హృదయములో ఇంకా సఫలము కాని కోరికలు, యోచనలు అనగా వాంఛలు, కోరికలు నాకున్నాయి. ఉన్నప్పటికీ ఆ హృదయ వాంఛతోనూ మనస్సులో ఉన్న కోరికలతోనూ చచ్చిపోయి సమాధిలో పెట్టబడబోతున్నానని బాధపడుతున్నాడు. నువ్వు సామెతల గ్రంథంలో ఏం చదివావు? కోరిక సఫలం కాకపోతే హృదయము. అయితే ఇప్పుడు యోబు పరిస్థితి ఎట్లా ఉండదంటారు? కోరిక ఆలోచనలు సార్థకం కాక, హృదయ వాంఛ తీరక, హృదయము నొచ్చుకొనిన వాడై, అనగా జనములు తీరనని బాధతో మరణం కోసం సిద్ధపడిపోయాడు యోబు. ఈ మరణం కోసం సిద్ధపడిన వ్యక్తికి మనస్సులో ఏమున్నాయో తెలుసా? కోరికలు, అలాగనే ఆలోచనలు ఉన్నాయి. కోరికలు, ఆలోచనలు ఉన్నప్పటికీ ఇక నా దినములు తీరును, దినములను తీరిన వాడినై ఇంకా నా కోసం సమాధి మాత్రమే సిద్ధపరచబడిందని చెప్పి హృదయము నొచ్చుకున్న వాడై అతను ఏడుస్తూ బాధపడుతున్నాడు. ఏడుస్తూ సఫలము కాకుండా ఎవరి యోచనను, ఆలోచనను దేవుడు వ్యర్థపరుస్తారు? ఎవరి యోచన, ఆలోచనలు దేవుడు నిరర్థకం చేస్తారు? ఎవరి యోచన నిరర్థకం చేయబడుతుందనే దాని గురించి వెతుకుదాం. కారణం ఏంటంటే యోబు అంటాడు, నాకు యోచన ఉంది, వాంఛ ఉంది, నా యోచన నిరర్థకమైంది, నా వాంఛ సఫలం కాలేదు అని బాధపడుతున్నాడు. ఇంతకీ ఎవరి వాంఛ లేకపోతే ఎవరి యొక్క యోచన నిరర్థకమైందని బైబిల్ని వెతికితే నెహెమ్యా గ్రంథం తీయండి. నెహెమ్యా 4వ అధ్యాయము 15వ వచనం తీసి చదవండి. వారి యోచన మాకు తెలియబడిననియు, దేవుడు దానిని వ్యర్థము చేసననియు మా శత్రువులు సమాచారము వినగా, మాలో ప్రతివాడును తన పనికి గోడ దగ్గరికి వచ్చెను. చాలు.
జరిగినది ఏంటంటే దేవుడు ఇశ్రాయేలు చేసిన పాపములు తప్పుల వలన ఇశ్రాయేలుని కాస్త శత్రు దేశానికి వెళ్ళగొట్టారు. ఇర్మీయా ప్రవక్త ప్రవచిస్తూ అంటాడు, ఇశ్రాయేలు నువ్వు అప్పుడే రావు, 70 సంవత్సరాలు అక్కడ ఉంటావు. 70 సంవత్సరాలు అయిపోయిన తర్వాత నీ దేవుడే మరలా నిన్ను తీసుకుని వస్తారు. నీ దేవుడే మరలా నిన్ను తీసుకొని వచ్చి ఏ దేశంలో నుంచి అయితే ఆయన వెళ్ళగొట్టారో ఆ దేశానికి, ఆ భూమికి, ఆ యొక్క గడ్డకి విశ్రాంతి ఇచ్చారో ఆ దేశానికి మరలా నిన్ను తీసుకొని వస్తారు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ఇశ్రాయేలుకి వాగ్దానము చేసిన ఆ దేవుడు నిన్ను మరలా తీసుకొని వచ్చి ఆ కానాను పాలు తేనెలు ప్రవహించే దేశంలో మరలా తిరిగి నిన్ను నాటుతారు. ఇదిగో నిన్ను తీసుకొని వచ్చి అక్కడ నాటి నిన్ను మరలా కడతారు అని ఇర్మీయా ప్రవచించారు. 70 సంవత్సరాలు తీరిపోతున్నాయి. తీరిపోయేలోపు దేవుడు ఏం చేశారంటే రాజ్యాలను మార్చేశారు, రాజులను మార్చేశారు. ఆయన పారసికులు మదీయుల దేశముగాను, అలాగే ఆ పారసికులు మదీయుల దేశం నేలడానికి కోరేష్ అనే వ్యక్తిని నిలవబెట్టారు. నిలబెట్టిన తర్వాత దేవుడు తన యొక్క పిల్లలను వాగ్దానము చేసినట్టే ఇశ్రాయేలు ప్రజలను కాస్త ఆ యొక్క శత్రు దేశం నుంచి పంపించారు. పంపించగా వీళ్ళు బయలుదేరి వచ్చి తమ దేశాలను కట్టుకోవడం ప్రారంభించారు. చుట్టూ ఉన్న గోడలని, యెరూషలేములో ఉన్న తమ నివాస స్థలములతో పాటు మందిరాన్ని అన్నిటిని కట్టుకోవడం ప్రారంభించుండగా శత్రువు అనేవాడు కాస్త ఇశ్రాయేలు ప్రజలు తిరిగి మరలా వచ్చి దేవుడు వాగ్దానము చేసినట్టు తమ యొక్క భూభాగంలో తమ ఇల్లును కానీ, దేవుడు మందిరాన్ని కానీ, గోడను కానీ కడుతుంటే ఓర్చుకోలేని వాడు, సహించిన వాడు, దాన్ని చూచి ఓర్చలేని వాడు ఇశ్రాయేలు చేయించిన దానిని కాస్త వ్యర్థపరచడానికి ఏయో ఆలోచనలు కలిగిన వాడై ఏదేదో ఆలోచించి ఇశ్రాయేలుకి అనుకూలంగా కాదు కానీ ప్రతికూలంగా ఒక శత్రువై ఆలోచించడం ప్రారంభించారు. ఎప్పుడైతే ఇశ్రాయేలుకి శత్రువై ఆలోచించడం ప్రారంభించారో, శత్రువుగా వ్యవహరిస్తున్న వాడు ఆలోచించిన ఆలోచనను ఆ పరమందున్న మహాదేవుడు, ఆ యొక్క సింహాసనం మీద ఆసీనుడైన ఆ దేవుడు 4 జీవుల మధ్య 24 పెద్దల చేతను, శరాపులు, కెరూబుల చేతను, తెల్లని వస్త్రములు ధరించిన గొప్ప సమూహమైన పరిశుద్ధుల చేతను, ఇదిగో భూమి మీద ఉన్న ఆయన పిల్లలమైన మన చేతును కూడా పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు అనుకుని ఏడబడుచున్న ఆ దేవుడు కాస్త వాళ్ళ ఆలోచనను ఏం చేశారో తెలుసా? వ్యర్థపరిచారు. ఆలోచన ఏం చేశారు? ఇప్పుడు దేవుడు ఎవరి ఆలోచనలు వ్యర్థపరిచారు? ఎవరి ఆలోచన ఆయన వ్యర్థపరిచారంటే ఆయన ప్రణాళికకి, లేకపోతే ఆయన చెప్పిన మాటకి, ఆయన ఇచ్చిన దర్శనములో, లేకపోతే ఆయన చేసిన ప్రవచనాలకి విరుద్ధంగా మానవుడు నిలవబడి దేవుడు మాటలు నెరవేరనివ్వకుండా మధ్యలో అడ్డుపడిన వాడి యొక్క ఆలోచనలను ఆయన వ్యర్థపరిచారు. ఇశ్రాయేలు తప్పు చేస్తే దేవుడు మందలించి 70 సంవత్సరాలు సొంత గడ్డ నుంచి తరిమేశారు. ఇశ్రాయేలు ఏడ్చింది, బాధపడింది. ఆ బాధలో పశ్చాత్తాపడింది. తిరిగి తీసుకొని రాగా వాళ్ళని కడుతుంటే ఎదుటివాడు ఓర్చుకోలేక వాడు చెడు ఆలోచనలు కలిగిన వాడై ఉండగా దేవుడు వాడి ఆలోచనను ఏం చేశారు? వ్యర్థపరిచారు. ఏం చేశారు అనగా దేవుడు పిల్లలకి, దేవుని పిల్లలకి దేవుడు చేస్తానని చెప్పిన దానికి శత్రువై విరుద్ధంగా వ్యవహరించేవాడు ఎవడి ఆలోచన అయినా సరే దేవుడు ఏం చేస్తారో తెలుసా? వ్యర్థం, వ్యర్థం, వ్యర్థం అంతా వ్యర్థపరిచేస్తారు. మరలా ఇంకొక చోటకి వెళ్ళండి. ఇంకొక చోటకి మీ బైబిల్స్ అందరూ ఓపెన్ చేసి ఇంకొక చోటకి వెళ్ళండి. ఏబు గ్రంథము 5వ అధ్యాయం 12వ వచనం తీసి చదవండి. వంచకులు తమ పన్నాగములను నెరవేర్చనివ్వకుండా ఆయన వారి ఉపాయమును భంగపరచును. చాలు చాలు. ఎవరిని భంగపరుస్తారంట? ఎవరు ఉపాయాలు నాయన? వంచకుడై మోసము చేయవాడి యొక్క ఆలోచనను కానివ్వండి, వంచకుడై మోసము చేయవాడి యొక్క ఉపాయములను దేవుడు భంగపరుస్తాడని రాయబడి ఉంది. వాడు పన్నాగాలను దేవుడు నెరవేరనివ్వకుండా చేస్తారంట. నెరవేరనివ్వకుండా. మరలా ఇంకొక చోటకి వెళ్ళండి. సామెతలు 24వ అధ్యాయం 9వ వచనానికి వెళ్ళండి. మూర్ఖుని యోచన పాపము. చాలు. ఎవరి యోచన పాపము? ఇందాక నువ్వు నెహెమ్యా గ్రంథంలో చదివావు. దేవుడు ప్రజలకు విరుద్ధంగా ఆలోచించిన వాడి యొక్క ఆలోచనను ఆయన ఏం చేస్తారంటే వ్యర్థం చేస్తారు. ఇప్పుడు నువ్వు చదివావు, పాపపు ఆలోచించే మూర్ఖుడికి అనగా పాపముకి దేవునికి పొత్తు లేనే లేదు గనుక అది ఆయన నెరవేర్చే అవకాశం లేదు. అవసరమైతే దాన్ని వ్యర్థపరుస్తారు. అలాగే నువ్వు ఇందాక చదివావు, వంచకుడనే వాడిని కాస్త వాడు చేయాలనుకున్న దాన్ని అంతటిని వాడి యొక్క ఉపాయాలను దేవుడు భంగపరుస్తారు అని చదివావు. మరి యోబు ఏమన్నా దేవునికి శత్రువా? యోబు ఏమన్నా దేవుని ప్రజలకి శత్రువా? ఎందుకంటే దేవుని ప్రజలకి శత్రువుగా వ్యవహరించిన వాని యొక్క ఆలోచన దేవుడు ఏం చేశారు? అది నెరవేరనివ్వకుండా, జరగకుండా దానిని వ్యర్థపరిచారు. అది సఫలము కాలేదు. మరి యోబు ఏమన్నా దేవుని ప్రజలకు శత్రువా?
మరలా ఇంకొక చోట చదివావు, పాపపు ఆలోచించే మూర్ఖులు ఉన్నారంట. లేకపోతే పాపపు ఆలోచన కలిగిన వాడై దానిని నెరవేర్చుకోవాలి అని అనుకునే మూర్ఖుడా యోబు? పాపముకు దేవునికి సాంగత్యము లేదు కదా, అటువంటి వాడా? లేకపోతే వంచకుడా, మోసం చేయువాడా? ఎందుకంటే మోసం చేయువాడి యొక్క, వంచకుని యొక్క ఉపాయములను దేవుడు భంగపరచునని చదివారు. వారి పన్నాగములను దేవుడు నెరవేర్చనివ్వకుండా ఆపివేస్తారని చదివారు. మరి ఎవరన్నా వంచకుడా యోబు? యోబు మాట్లాడితే ఏమన్నాడంటే, నా యోచన నిరర్ధకమాయను, నా హృదయ వాంఛ భంగమాయను. హృదయ ఆలోచన వాంఛ అవి సఫలము కాక వ్యర్థమైపోయాయని బాధపడుతున్నాడు. అసలు ఇంతకు యోబు ఎవరు? యోబు ఎటువంటి వాడు? యోబు ఎటువంటి వాడు? అసలు అతనికి ఎటువంటి క్యారెక్టర్ ఉంది? వెతుకుదాం. ఎందుకంటే ఎవరిది వ్యర్థమైందంటే దేవుడికి, దేవుడు ప్రజలకి, దేవుడు ఆలోచనకి, తలంపులకి, ఆయన చేయాలనుకున్న ప్రవచనాలకు కానీ ఆయన చెప్పిన దానికి విరుద్ధంగా వివరించేవాడి యొక్క ఆలోచన దేవుడు వ్యర్థం చేస్తానని చెప్పారు. మరలా మాట్లాడుతున్నారు, ఇదిగో మూర్ఖంగా ఆలోచించేవాడి ఆలోచన దేవుడి దృష్టికి పాపం అన్నారు. వంచకుడై ఉపాయములు, మాయోపాయములు కలిగిన వాడైతే వాడి మాయోపాయములను దేవుడు భంగం చేస్తారు. అలాగే వంచకుడై ఏదైనా చేయాలనుకుంటే జరగకుండా దేవుడు చేస్తారని చదివాం. యోబు బాధపడుతున్నాడు. హృదయంలో ఉన్న ఆలోచన కానీ, హృదయం వంచ కానీ తీరలేదు, నెరవేరలేదని బాధపడుతున్నాడు. అయితే యోబు ఎటువంటి వాడు? యోబు ఎటువంటి వాడు? యోబు క్యారెక్టర్ ఏంటి? యోబు మనస్తత్వం ఏంటి? యోబు ఎటువంటి వాడు? ఎటువంటి చర్యలు చేసిన వాడో వెతుకుదాం. కారణం ఏంటంటే అతని యొక్క హృదయ వాంఛ తీరలేదంట. తీరకుండానే చచ్చిపోవడానికి సమాధికి సిద్ధపడిపోయాడు. అతని యొక్క ఆలోచన అనేది సఫలం కాలేదంట, అది సార్థకం అవ్వలేదంట. అవ్వకుండానే చచ్చిపోవడానికి సమాధికి కాస్త అతను సిద్ధపడిపోయాడు. మాట్లాడుతుంటాడు, నా కోసం సమాధి సిద్ధపరచబడి ఉందని అంటున్నాడు. ఇంతకీ ఎటువంటి వాడు యోబు? ఎటువంటి మనస్తత్వం కలిగిన వాడు? ఎటువంటి చర్యలు లేకపోతే ఎటువంటి క్రియలు చేసిన వాడు? ఎతుకుదాం పదండి. యోబు గ్రంథం మీ బైబిల్స్ అందరూ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి యోబు గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం తీసి చదవండి. అందుకు ప్రభు అనగా దేవుడు ఒక్క నిమిషం మాట్లాడుతుంది. ఎవరో తెలుసా? ఆ మహాగణుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, ఆది అంతం, అల్ఫా ఒమేగా అయిన దేవుడు, ఆ ఉత్తరాన ఆ సభాపర్వతం మీద సింహాసనాసీనుడై 4 జీవుల మధ్య, మీరు కూడా చెప్పండి మీకు తెలిస్తే, 24 పెద్దల చేతను, శరాపుల చేతను, కెరూబుల చేతను, తెల్లని వస్త్రములు ధరించుకున్న ఆ గొప్ప సమూహము చేతను, భూమి మీద ఉన్న ఆయన పిల్లలమైన మన చేతను ఏమని కొనియాడబడుతున్న దేవుడు? ఎస్, పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడని వేవేల ప్రతిగానముల చేత కొనియాడబడుచున్న ఆ దేవుడు, ఆయన నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ సత్యవంతుడైన దేవుడు మాట్లాడుతున్న మాట చదవండి ఇప్పుడు. అతడు అనగా యోబు యథార్థవర్తనుడును న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు, భూమి మీద అతని వంటి వాడెవడును లేడు. చాలు. యోబు ఎటువంటి వాడంట? యోబు గురించి రాయబడిన మాట వంచకుడు అని చెప్పలేదండి. అతను మూర్ఖుడై పాపపు యోచన కలిగిన వాడని చెప్పబడలేదండి. యోబు గురించి రాయబడుతూ దేవుడికి, దేవుడు ప్రజలకు శత్రువు అని రాయబడలేదండి. మరి ఏమని రాయబడిందండి? ఏమని చెప్పబడింది? యోబు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుడంటే ఏమి కలిగిన వాడంట? భయము, భక్తి కలిగిన వాడై చెడుతనమును విసర్జించిన వాడు, భూమి మీద ఏంటేంటి అతని వంటి వారు ఒక్కరును లేనే లేరు. ఎవరి చేత ఈ సాక్ష్యం? దేవుని చేత. ఈ మాట ఎవరి చేత అనగా ఎవరు చెప్పారు? ఎవరి గురించి? ఆయన మాట సత్యమే. ఆయన మాట సత్యమే.
ఆయన మాట సత్యమై. మరొక చోటకి 31వ అధ్యాయం 1వ వచనం తీసి చదవండి. నేను నా కన్నులతో నిబంధన చేసుకొంటిని. చాలు 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 చాలు. అంటే ఇతను ఎవరో తప్పుగా చూడలా. కన్యకను, స్త్రీని తప్పుగా తన కంటితో చూసిన వాడు కాదు. యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారు? అబ్బాయి నువ్వు చేయాల్సిన పని లేదురా, తప్పుగా చూసి హృదయంలో చేస్తే చేసినట్టేరా అన్నారా? ఇతను ఏమంటున్నాడు? నా కన్నులతో నేను నిబంధన చేసుకున్నా, కన్యకను చెడుగాను తప్పుగాను నేను చూసాడు వాడిని కాదు, చూడనని నిబంధన చేసుకున్నా అన్నాడు. మరలా ఇంకేమన్నాడో తీసి చదవండి. అక్కడ 5వ వచనం, అబద్ధికుడు నేను తిరిగి లాడిన ఎడల మోసముచ్చటకే నాకు. చాలు చాలు. ఇతను ఎవరు కాదంట? అబద్ధికుడు కాదంట. ఎవరు కాదంట? అబద్ధికుడు కాదంట. అబద్ధాలు చెప్పడానికి తిరుగులాడిన వాడు కూడా కాదంట. అబద్ధాలు చెప్తూ తిరుగులాడిన వాడు కాదంట. ఆ ఇంటికి లేకపోతే అక్కడికి ఇక్కడికి తిరిగి అబద్ధాలు చెప్పిన వాడు కాదంట. మోసం చేయడానికి త్వరపడిన వాడు కాదంట అండి. ఏం చేయడానికి? మోసం చేయడానికి త్వరపడిన వాడు కాదంట. అబద్ధాలు చెప్పిన వాడు కూడా కాదంట. మరలా అతను యథార్థవంతుడు, న్యాయవంతుడంట. తన కంటితో నిబంధన చేసుకున్నాడంట. కన్యకను చెడుగా తప్పుగా చూడకుండా తన కంటితో నిబంధన చేసుకున్నవాడంట. మరలా 6వ వచనం తీసి చదవండి. నేను యథార్థవంతుడును. ఎవరంట ఆయన? ఎవరంట ఆయన? తర్వాత ఇంకొక మాట అన్నాడు, సవాలేశాడు. ఒకసారి మీ బైబిల్స్లో ఓపెన్ చేసి 8వ వచనం తీసి చదవండి. ఒక్క నిమిషం అందరూ శ్రద్ధగా వినండి. ఎందుకన్నాడో తెలుసా ఆ మాట అతను? ఎందుకు యోబు ఆ మాట అన్నాడో తెలుసా? పై వచనం చదవండి, మీకు అర్థమైంది ఎందుకన్నాడు. చాలు. ఎవరైనా చెప్పగలరా మాట? వాక్యం చదివితే నీకు తెలిసిద్ది, అర్థమయ్యిద్ది అతను ఎట్లా మాట్లాడాడు. ఎవరైనా అనగలరా? నేను యథార్థవంతుడిని కాకపోతే నా ఇంట్లో ఉన్నది వేరేవాడు తీసుకుపోవును గాక, లేకపోతే నేను నాటిన దాన్ని ఎవడొకడు దాన్ని కోసుకు లేకపోతే పెరికి వేయను గాక. ఎవడన్నా అనగలరా? ఎవరన్నా అనగలిగిన వాళ్ళు ఉన్నారా? ఒకవేళ ఒక స్త్రీని నేను చూపు చూసి ఉంటే నాది ఎవడన్నా తీసుకుని పోవును గాక, నాటిన దాన్ని ఎవడన్నా పెరికివేయును గాక అని అనగలదా? నేను అబద్ధాలు మాట్లాడుంటే, మోసాలు చేసి ఉంటే నాకున్నది ఎవడొకడు పట్టుకొని పోవును గాక, లేకపోతే నేను నాటింది పెరికివేయును గాక ఎవడు చెప్పగలరండి? అంత డేరుగా ఎవరు చెప్పగలరు చెప్పండి? కానీ యోబు మాట్లాడుతుంటున్నాడు, నేను యథార్థవంతుడిని, అబద్ధాలు చెప్తూ తిరిగిన వాడిని కాదు, ఎవడిని మోసం చేయడానికి నా కాళ్ళు తొందర పడలేదు. ఒకవేళ అలా చేస్తుంటే నా ఇంటిలో నేను సంపాదించింది వేరేవాడు తీసుకుని పోవును గాక అంటున్నాడు. అబ్బా, ఒకవేళ నేను నిజంగానే చెడ్డవాడినైతే, అబద్ధాలు చెప్పడానికి తిరిగిన వాడినైతే, మోసాలు చేసిన వాడినైతే, కన్యకను నా కంటితో తప్పుగా చూసిన వాడినైతే, నేను యథార్థవంతుడిని కాకపోతే నా ఇంటిలో ఉన్న ఆస్తిని వేరేవాడు తీసుకుని పోవును గాక అన్నాడు. ఎవరనగలరా మాట? ఎవరన్నా అనగలరా? ఆఖరికి చాలామంది పాస్టర్లు కూడా అనలేరు. ఏంటి? ఆఖరికి చాలామంది పాస్టర్లు అనలేరు, ఆఖరికి చాలామంది విశ్వాసులు కూడా మాట అనరు. తెలుసా? వాస్తవమే. ఏమంతా డేర్ చేసి మాట్లాడుతున్నాడు. నేను చెడ్డవాడిని అయితే, తప్పు చేస్తే, అబద్ధమాడి మోసం చేస్తే, నా దగ్గర యథార్థత లేకపోతే, నా కంటితో నేను తప్పుగా చూస్తే, నేను నాటి సంపాదించిన నా ఆస్తి ఉందో చూసావా, దాన్ని వేరేవాడు తీసుకుని పోవును గాక అన్నాడు. నేను నాటినది వేరేవాడు వచ్చి పీకేయును గాక అన్నాడు. ఎవరు చెప్తారండి? ఎవరు మాట్లాడగలరు? యోబు మాట్లాడుతున్నాడు. మరలా ఇంకొక మాట అన్నాడు. మీ బైబిల్స్ అందరూ ఓపెన్ చేయండి. మీ బైబిల్స్ అందరూ ఓపెన్ చేసి 9వ వచనం చదవండి. నేను హృదయమున పరస్త్రీని మోహించిన ఎడల, నా పొరుగు వాని ద్వారమున నేను పొంచి ఉన్న ఎడల. అయితే ఇతను ఏం చేయలేదని చెప్తున్నాడు? తన హృదయమున పరస్త్రీని మోహించలేదంట. ఏం చేయలేదంట? అతను బయటికి పాపం చేశానని చెప్పట్లేదు, క్రియారూపకంగా నేను చేశానని అనట్లేదు. క్రియారూపకంగా కాదు,
నా హృదయములోనే ఎక్కడెక్కడెక్కడ నా హృదయములోనే నేను మోహించలేదు. ఎవరినంట? పర స్త్రీని నేను మోహించిన వాడిని కాదు. దాంతోపాటు గుమ్మం దగ్గరికి వెళ్ళి ఎవరి కోసం నేను, ఏ స్త్రీ కోసం, ఎవరి కోసం నేను ఎదురు చూసిన వాడిని కాదంటున్నాడు. తర్వాత సవాల్తో ఒక మాట చెప్పాడు. కింద చదవండి, షాక్ అయిపోతారు. మీ బైబిల్స్ అందరూ ఓపెన్ చేసి 10వ వచనం. ఒకవేళ నేను కానీ పరాయి స్త్రీని హృదయంలో మోహించిన మోహించిన తలుపుల దగ్గర ఎదురు చూసి వెయిట్ చేసి నేనేమన్నా తప్పులు చేసిన అతని భార్య వేడొక్కడి ఇంటి వారి దగునుగా కన్నాడండి. అమ్మో, ఏంటండి, ఎవరు అనగలరు ఈ మాట? అతని భార్య వేరొకని ఇంటి వాడిదై ఆ ఇంటి వాడి యొక్క తిరగలి విసునుగా కనరాబ్బా. ఎట్ట మాట్లాడుతున్నాడో చూడండి. తర్వాత మరలా అంటాడు, వేరొకడు ఆమెను కూడును గాక అంటున్నాడు. ఎవరనగలరండి? ఎవరనగలరా చెప్పండి? ఎట్ట మాట్లాడాడో తెలుసా? నేను పరాయి స్త్రీని నా హృదయంలో కూడా మోహించిన వాడిని కాదు. వేరే స్త్రీ కోసం గుమ్మాల దగ్గర నుంచున్న వాడిని కూడా కాదు. ఒకవేళ నేను అలా చేస్తే అతని భార్య అంట వేరొకటి తిరగలి విసురునుగాక. మరలా అంటాడు ఇంకొక మాట, వేరొకడు ఆమెను కూడునుగాక అన్నాడు. అబ్బాయి, ఎవరు మాట్లాడుతారు ఇట్ట చెప్పండి? అలా అనగలిగిన ధైర్యం ఎవరికుంది? అలా చెప్పగలిగిన అసలుకి అంత ధైర్యం ఎవరికొని చెప్పండి? చాలామందికి లేదు. ఒక్కరికిద్దరు కాదు, చాలామందికి లేదు. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడే, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించిన వాడు, అబద్ధికుడు కాదు, మోసం చేసిన వాడు కాదు, పరాయి స్త్రీని మోహించిన వాడు కాదు, దేవుని చేత భూమి మీద అతని వంటివాడు లేడు అని సాక్ష్యము పొందినవాడు యోబు. ఎంత గొప్ప సాక్ష్యము పొందిన యోబు బాధపడుతూ అంటున్న మాటలేంటో తెలుసా? 17వ అధ్యాయం 11వ వచనం. నా దినములు గతించెను, నా యోచన నిరర్ధకమాయెను, నా హృదయ వాంఛ భంగమాయను. ఏమన్నారు అడుగుతాను చెప్పండి. ఫస్ట్ ఏమని మాట్లాడాడు? ఏమన్నాడు? నా దినములు వేగంగా, ఎలా వేగంగా గడిచిపోతున్నాయి అన్నాడు. తర్వాత మరలా ఏమన్నాడు? నా దినములు తీరిపోయాయి, గతించిపోయాయి అన్నారు. గతించిపోయిన వాడు ఏమవుతాడు? చనిపోగా సమాధిలో పెడతారు. ఇప్పుడు ఇతను ఏమన్నాడు? నా దినములు గతించినాయి, నా కోసం ఏదైనా సిద్ధంగా ఉందంటే అదేంటంట? సమాధి. ఏంటంట? మరణానికి సిద్ధపడిపోయి సమాధిలో పెట్టబడడానికి సిద్ధమైన ఈ వ్యక్తికి మనసులో ఏముందంట? యోచన, అలాగనే ఏంటి? వాంఛ, అనగా ఆలోచన, కోరిక ఉన్నాయంట. ఇప్పుడు ఈ ఆలోచన, కోరిక ఏమన్నా జరిగినాయా? యోచన ఏమైందంట? అలాగనే వాంఛ ఏమైందంట? నువ్వు సామెతల గ్రంథంలో ఏమని చదివావు? కోరిక తీరకపోతే హృదయము నొచ్చును. ఇతను కోరిక తీరిందా? హృదయ పరిస్థితి ఏంటి? నొచ్చుకొనిన వాడై హృదయమందు కోరిక తేలక, ఆలోచన సఫలం కాక దేనికి సిద్ధపడిపోయాడు? అనగా హృదయము నొచ్చుకొనిన వాడై మరణానికి, సమాధికి సిద్ధపడిపోయాడు. బైబిలును నువ్వు నేను వెతకడం ప్రారంభించాం. ఎవరి ఆలోచనను దేవుడు వ్యర్థపరుస్తారని వెతకడం ప్రారంభించాం. వెతకగా ఎవరెవరు దొరికారు? దేవునికి, దేవుని ప్రజలకి శత్రువులుగా వ్యవహరిస్తూ ఆలోచించిన వారి ఆలోచనను దేవుడు ఏం చేస్తానన్నారు? వ్యర్థపరుస్తానన్నారు. అలాగే మూర్ఖుని యొక్క ఆలోచన అది పాపము. పాపముతో ఆయనకి ఏమి లేదు, సాంగత్యము, పొత్తు ఏమీ లేనే లేదు. అలాగనే వంచకుడు అయిన వాడి యొక్క ఉపాయాలని కానివ్వండి, వాడి యొక్క చేసే దానిని దేవుడు ఏం చేస్తారు? భంగపరుస్తారు. అయితే యోబేవన్నా వంచకుడా? యోబేవన్నా దేవునికి, దేవుని ప్రజలకి విరుద్ధంగా ఆలోచించేవాడా? లేకపోతే యోబు మూర్ఖంగా ఆలోచించే పాపియా?
యోబు గురించి వెతకడం మనం ప్రారంభించి ఎవరు యోబు అని? యోబు గురించి ఏమని రాయబడి ఉంది? న్యాయవంతుడు, యథార్థవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. ఎవరి చేత ఈ సాక్ష్యం అనగా ఎవరి చేత ఈ మాట? దేవుని చేత పొందిన గొప్ప వ్యక్తి. అంత మాత్రమే కాదు, తర్వాత ఏమన్నాడు? అబద్ధాలు చెప్పడానికి ఎక్కడా తిరిగినవాడు కాదంట, మోసాలు చేసినవాడు కాదంట, యథార్థవంతుడంట. అలాగనే పరాయి స్త్రీని చూడకుండాలాగిన తన కంటికి ఏం చేసుకున్నవాడంట? నిబంధన చేసుకున్నవాడంట. ఏం చేసుకున్నాడు వాడంట? ఒకవేళ నేను ఈ చెప్తున్న మాటలను చెయ్యకపోతే ఏం జరుగునుగా కన్నాడు? తన ఆస్తి వేరేవాడు పట్టుకుని పోవునుగాక, నాటినది వేరొకడు పేకి వేయునుగాక అన్నాడు. తర్వాత మరలా ఇంకొక మాట అన్నాడు. ఏమన్నాడు? పరాయి స్త్రీని తన యొక్క హృదయములో మోహించిన వాడు గుమ్మముల దగ్గరికి వెళ్ళి మోహించి తప్పులు చేసి పాపాలు చేసిన వాడు కాదు అని అన్నాడు. ఒకవేళ అలా చేస్తే అతని భార్య ఏమవునుగా కన్నాడు? వేరే వాడి సొత్తై వాడి తిరగలి విసురునుగా కన్నాడు. మరలా అన్నాడు, వేరే వాడు దానిని కూడునుగా కన్నారు. అయితే యోబు ఎటువంటి వాడు? యథార్థవంతుడు, దేవుడంటే భయభక్తులు కలిగిన వాడై చెడుతనమును విసర్జించిన వాడు, మోసగాడు కాదు, అబద్ధికుడు కాదు, తన యొక్క కంటితో నిబంధన చేసుకున్నవాడు, పరాయి స్త్రీని మోహించిన వాడు కాదు, గుమ్మముల యొద్దకు వెళ్ళి తప్పులు చేసిన వాడు కాదు. మరి యోబు మంచివాడే కదా, ఎందుకు అలా మాట్లాడాడు? ఏమని? 11వ వచనంలో ఏమని మాట్లాడాడు? ఒకసారి నువ్వు చదువు. నా యోచన నిరర్థకమాయను, హృదయ వాంఛ భంగమై. ఎందుకు మాట్లాడాడు అలా? కారణం ఏంటి? మీ బైబిల్స్ అందరూ ఓపెన్ చేసి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం చదవండి అమ్మా. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము. చాలు. విశ్వాసం అనేది ఏంటండి? ఏంటి మరలా చెప్పండి. విశ్వాసమనున్నది నిరీక్షించబడు వాటి యొక్క నిజ స్వరూపము. అయితే యోబుకు నిజం చెప్పాలంటే యోబుకి ఏమి లేదు తెలుసా? నిరీక్షణ లేదు. యోబుకి ఏమి లేదు? నిరీక్షణ ఏమి లేదు. ఎలా చెప్పగలరండి మీరు? ఎలా చెప్పగలరు? యోబుకి నిరీక్షణ లేదన్నావు, నువ్వు మాట్లాడేది అని అంటావేమో. ఓకే, నువ్వు అన్న మాటకే వద్దాం, నువ్వు అన్న మాట గురించి మాట్లాడదాం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం తీసాడు. అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. 3వ వచనం చదవండి. అతనికి 7,000 గొర్రెలను, 3,000 ఒంటెలను, 500 జతల ఎడ్లను, 500 ఆడగాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా నుండెను గనుక తూర్పు దిక్కున జనులందరిలో అతడే గొప్పవాడు. ఎవరెవరెవరో? ఎక్కడ గొప్పవాడు? తూర్పు దిక్కున జనులందరిలో అతనే గొప్పవాడు. అతనే ఎవరు? గొప్పవాడైన యోబు జీవితంలో జరిగింది ఏంటంటే 10 మంది పిల్లలు ఒకే రోజున చనిపోయారు. 10 మంది పిల్లలు ఒకే రోజున చనిపోయారు. ఆస్తి ఏమైందో తెలుసా? అగ్ని వచ్చి కొద్ది కాల్ చేస్తే మిగతా దాన్ని కాస్త దోచుకునేవాడు వచ్చి దోచుకెళ్ళిపోయాడు. ఆ దోచుకుని పోయిన తర్వాత ఇదంతా జరగగా యోబు ఏం చేశాడో తెలుసా? బట్టలు చింపుకొని బూడిదలో కూర్చొని బాధపడుతున్నాడు. ఆ బూడిదలో కూర్చున్న యోబుకి ఏమొచ్చాయి? యోబుకి కురుపులు వచ్చాయి. చిల్ల పెంకు తీసుకొని ఏం చేస్తున్నాడు? గీక్కుంటున్నాడు. ఇదంతా ఎవరు చూస్తూ గమనిస్తున్నారు? భార్య. ఎవరు? భార్య ఏమంది? నువ్వు పొద్దున్నే లేచి దేవుడు 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 అంటావు. పొద్దున్నే లేచి దేవుడు 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 అంటావు. దేవుడికి మొక్కుతావు, బలులు అర్పిస్తావు. ఆఖరికి నీ పిల్లల కోసం కూడా బలులు అర్పించావు. పొద్దున లెగితే ప్రార్థన అంటావు, వాక్యం అంటావు, దేవుడు అంటావు, ఆయనకి నచ్చినట్టు బ్రతకాలంటావు. నీ దేవుడు నీ పిల్లలను కూడా కాపాడలేకపోయాడే, నీ ఆస్తిని కూడా కాపాడలేకపోయాడే. ఇప్పుడేమో నువ్వు బూడిదలో కూర్చొని చెల్ల పెంకులతో వచ్చిన పుండులను కాస్త గీక్కుంటూ కూర్చున్నావు. ఇంకా దేవుడు 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 అంటావేంటి? దేవుణ్ణి దూషించి
నువ్వు కూడా చచ్చిపో ఆనంద భార్య. ఇదంతా జరిగింది తెలిసి ఎవరు వచ్చారు చూడడానికి? ఎవరు వచ్చారండి? వెరీ గుడ్. స్నేహితులు వచ్చేమన్నారు? అబ్బాయ్, నువ్వు నీ పిల్లలు రహస్యంగా పాపాలు చేశారు, నువ్వు నీ పిల్లలు రహస్యంగా పాపాలు చేసినందుకు మీరట్ట నిర్మూలమైపోయే పరిస్థితి మీకు వచ్చింది అని అన్నాడు వచ్చినవాడు. ఇదంతా ఎవరి జీవితంలో జరుగుతుంది? ఒక దిక్కులోనే గొప్పవాడిని యోబు జీవితంలో జరుగుతుంది. అతని కుటుంబము అతనికి కనబడుతున్న ప్రస్తుత జీవితాన్ని చూస్తున్నాడు, కానీ అతనికి ఏం కనపడట్లా? రేపటి గురించి అతనికి ఏం కనపడట్లా. దేని గురించి? వినండి జాగ్రత్తగా. క్రైస్తవ్యంలో చాలామంది చేసే పొరపాటు తప్పిదే. యోబు పిల్లలు పోవడం, ఆస్తి పోవడం, కురుపులు వచ్చి బూడిదలో కూర్చొని చిల్ల పెంకులతో గీచుకోవడం, భార్య దూషించడం, స్నేహితులు వచ్చి అతనిని చెడ్డవాడని పిలవడం, ఇవన్నీ యోబుకి కనపడుతున్నాయి. అన్ని యోబు చూస్తున్నాడు. ప్రస్తుతం జరుగుతుందని చూస్తున్నాడు యోబు. కానీ రేపటి రోజున తన జీవితం బాగుంటుంది అని కానీ, లేదా అతని జీవితానికి తిరిగి దేవుడి చేత కట్టబడుతుంది అని నిరీక్షణతో కూడిన విశ్వాసం ఏమి లేక నిరీక్షణతో కూడిన విశ్వాసం లేక. ఏమని విశ్వాసం? రేపటి రోజున జీవితం బాగుంటుందనే యొక్క నిరీక్షణతో కూడిన విశ్వాసం కానివ్వండి, రేపటి రోజున దేవుడు తన జీవితాన్ని కడతాడు, దేవుడి చేత కట్టబడుతుంది అని నిరీక్షణతో కూడిన విశ్వాసం కానివ్వండి, యోబుకి లేదు. ఎస్, వాస్తవమే. లేనివాడై, నిరీక్షణతో కూడిన విశ్వాసం లేనివాడై తొందరపాటుతో మాట్లాడిన మాటలు అవి. దేంతో ఎట్ట మాట్లాడిన మాటలు? తొందరపాటుతో మాట్లాడాడు. నీకేం తెలుసాయా? నీ వయసు ఎంత? ఎన్ని సంవత్సరాలు వచ్చింది వాక్యం చెప్పడానికి? పెద్ద మైక్ తీసుకుని మాట్లాడుతున్నాడు. తొందరపాటుతో మాట్లాడాడు. ఆగవయ్యా, ఎంతమంది వాక్యం చెప్తున్నారు తెలుసా పాస్టర్లో? ఎంతమంది వాక్యాలు చెప్తున్నారు తెలుసా పాస్టర్లో? పెద్ద వాళ్ళు, నీకన్నా వయసు మించిన వాళ్ళు, అనుభవం కలిగిన వాళ్ళు వాక్యం చెప్తూ యోబు గొప్పవాడు, చాలా గొప్పవాడు, ఒక తప్పు కూడా లేకపోతే మాటలతో తప్పులు కూడా చేయనివాడు అని చెప్పుకుంటూ వచ్చారయ్యా. నువ్వేంటి యోబు తొందరపడి మాట్లాడుతున్నాడు అని అంటావేమో, అలా మాట్లాడుతావేమో. యోబు తొందరపడి మాట్లాడడానికి కూడా కారణం ఉంది. అతను ప్రస్తుతాన్ని చూస్తున్నాడు అంతే. ఏం చూస్తున్నాడు? ప్రస్తుతం జరుగుతున్న దాన్ని చూస్తున్నాడు, కానీ అతనికి ఏం తెలీదు? భవిష్యత్తు తెలీదు. ఏం తెలీదు? భవిష్యత్తు తెలియని వాడై ప్రస్తుతాన్ని చూసుకొని తొందరపాటుతో మాట్లాడడం మొదలుపెట్టాడు. తొందరపాటుతో ఏమనో మీ బైబిల్స్ అందరూ తీసి చదవండి. యోబు గ్రంథము 17వ అధ్యాయము 11 చదవండి. నా దినములు గతించెను. చాలు. 1వ వచనం కూడా చదవండి. 17వ అధ్యాయంలో 1వ వచనం కూడా చదవండి. నా దినములు తీరెను, నా దినములు గతించెను. నిజంగానే యోబు దినాలు తీరిపోయి గతించిపోయినాయా? మాట్లాడింది యోబేగా. ఏమనన్నాడు? తన దినములు గతించి తీరిపోయిన అన్నాడా లేదా? నిజానికి యోబు దినాలు నిజంగానే తిరిగిపోయి గతించిపోయినాయా? అయితే బైబిల్ ఓపెన్ చేసి యోబు గ్రంథం 42వ అధ్యాయం 16వ వచనం తీసి చదువు. అటు తర్వాత యోబు 140 సంవత్సరములు బ్రతికి. చాలు. ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? ఎన్ని సంవత్సరాలు? యోబుకి ఎన్ని సంవత్సరాలకి ఆ శ్రమల కష్టాలు వచ్చినని వెతకడం ప్రారంభిస్తే ఏమని రాశారో తెలుసా? 65 నుంచి 70 సంవత్సరాలకి యోబుకి ఆ కష్టాలు వచ్చినాయి అంట. ఆ కాలంలో యోబు ఏమన్నాడు? తన దినములు గతించిపోయి తీరిపోయి అతని కోసం ఏమి సిద్ధపరచబడింది? అలా మాట్లాడిన వ్యక్తి ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? 7 ఇంకా సగం జీవితం ఉందా లేదా? సగం జీవితం ఉన్నప్పటికీ భవిష్యత్తును చూసుకొని నిరీక్షణ కలిగిన మాట్లాడిన మాట, అది తొందరపడి మాట్లాడిన మాట. పరిస్థితులు చూసుకున్న వాడై తొందరపాటుతో మాట్లాడిన మాట. నా దినములు లెక్క తీరిపోయాయి, నా కోసం సమాధి సిద్ధపరచబడింది. దినములు తీరిపోయి నేను తొందరపాటుతో మాట్లాడిన వ్యక్తి కాస్త ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు అని వెతికితే 140 సంవత్సరాలు బ్రతికాడు. ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? మరలా ఇంకొక మాట ఏమన్నాడు ఒకసారి మీరు తీయండి. యోబు గ్రంథము 17వ అధ్యాయం 1వ వచనం తీసి చదవండి. సమాధి అనగాడి నుంచి చదవండి. సమాధి. వెరీ గుడ్.
చదివారు కదా. ఎవరా మాట అంది? ఎవరి కోసం సమాధి సిద్ధపరచబడిందంట? అతనికి సుమారు ఎంత వయసులో ఆ మాట చెప్పుండొచ్చు అని విన్నావు నువ్వు? 70 సంవత్సరాల వ్యవధిలో చెప్పబడిన మాట. నువ్వు ఇందాక చదివావు. ఎన్ని సంవత్సరాలు బ్రతికాడని? యోబు 42, 16, 17 తీసి చదువమ్మా. అటు తర్వాత యోబు 140 సంవత్సరాలు బ్రతికి 17వ వచనం చదివేయండి. 17వ వచనం చదవండి. పిమ్మట యోబు కాలము నిండి వృద్ధుడై మృతి పొందెను. ఎప్పుడెప్పుడు చనిపోయాడు అంటే? కాలం నిండినట్టు ఎంతకాలం? 140 సంవత్సరాలు నిండిన వృద్ధుడై చనిపోయాడు. అప్పుడు ఎక్కడ పెట్టబడ్డాడు? ఎక్కడ? కానీ 70 సంవత్సరాలకు ఒక మాట అన్నాడు కదా. ఏమని? నా దినములు అతని కోసం ఏమి సిద్ధమైందన్నాడు. మరి 70 సంవత్సరాలకి దినములు తీరిన వాడై సమాధిలోకి వెళ్ళాడా? ఎప్పుడు సమాధిలో పెట్టబడ్డాడు? 140 సంవత్సరములు బ్రతికి బహువృద్ధుడై అప్పుడు సమాధిలో పెట్టబడ్డాడు. అది మరి తొందరపాటుతో మాట్లాడిన మాట కాదా? తొందరపాటుతో మాట్లాడిన మాటే. మరలా తీయండి, బైబిల్ ఓపెన్ చేయండి. యోబు గ్రంథము 17వ అధ్యాయము 11వ వచనం తీసి చదవండి. నా యోచన నిరర్ధకమాయను, నా హృదయ వాంఛ భంగమాయను. చాలు. ఏమైందంట? హృదయ వాంఛ భంగమైంది. ముందేమన్నాడు? అతని యోచన నిరర్ధకమైంది, హృదయ వాంఛ భంగమైంది అన్నాడు. యోబు గ్రంథం 42వ అధ్యాయము 12వ వచనం తీసదు. యోబు గ్రంథము 42వ అధ్యాయము 12వ వచనం తీసదు. ప్రభు యోబును మొదట ఆశీర్వదించినంత కంటే మరి అధికముగా ఆశీర్వదించను. అతనికి 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 1000 జతల ఎడ్లను, 1000 ఆడగాడిదలను కలిగెను. మరియు అతనికి 7 కుమారులను, 3 కుమార్తెలను కలిగిరి. యోచన ఏమన్నా, లేకపోతే అతని యోచన ఏమన్నా వ్యర్థమైందా? లేదే. లేకపోతే అతనుకున్న హృదయ వాంఛ ఏమన్నా నిరర్థకమైందా? లేదే. మరి తొందరపాటుతో మాట్లాడాడా? లేదా. 70 సంవత్సరాలకి తొందరపాటుతో మాట్లాడిన వ్యక్తే. ఎందుకు తొందరపాటుతో మాట్లాడాడు? తాను అనుభవిస్తున్న తన పరిస్థితులు కంటి ముందు ఉన్న దాన్ని చూసుకొని మాట్లాడడం మొదలుపెట్టాడు. ఏమని? నా దినములు తీరిపోయాయి, సమాధి నా నిమిత్తమై ఉంచబడింది, సిద్ధమై ఉంది. నాకు ఆలోచన వాంఛావనుంటే అవి నిష్ఫలమైపోయాయి, అది తీరలేదని మాట్లాడాడు. ఎలా మాట్లాడలేదో తెలుసా? రేపొద్దున జీవితం బాగుంటుంది, తిరిగి నా దేవుడు నా జీవితాన్ని కాడతాడు, నిరీక్షణతో కూడిన విశ్వాసం కలిగిన వాడై మాట్లాడలేదు. పరిస్థితి బాగాకపోతే ఎలా మాట్లాడుతున్నావు? తొందరపాటు కలిగిన వాడవై మాట్లాడుతున్నావా? పరిస్థితి బాగాకపోతే ముందుగా నోరు పారేసుకుంటున్నావా? తప్పు. మరేం చేయాలి పాస్టర్ గారు? నమ్ము, రేపటి రోజున బాగుంటుందని నమ్ము. రేపటి రోజున దేవుడు నీ జీవితాన్ని కడతాడని నమ్ము. రేపొద్దున నీ జీవితాన్ని దేవుడు కట్టి తిరిగి బాగు చేస్తాడని నిరీక్షణతో కూడిన విశ్వాసం కలిగిన వాడివై నమ్మి మాట్లాడు. తొందరపాటుతో మాట్లాడకు. తొందరపాటుతో మాట్లాడి వ్యర్థమైన మాటలు నీ నోటకు రానివ్వకు. జీవితం బాగాకపోతే ఆ బాగాని ప్రస్తుత జీవితాన్ని చూసుకుంటూ ఇక జీవితం ఇంతే, ఇలాగే మా జీవితాలు ముగించబడతాయని తొందరపాటుతో కూడిన మాటలు మాట్లాడబాక. నీ ప్రస్తుత జీవితం బాగాకపోతే, నీ ప్రస్తుత జీవితం కాస్త ఆశ లేనిదై అది చాలా బాధాకరంగాను నీ చేయి దాటిపోతే దాన్ని చూసుకొని తొందరపాటు కలిగిన వాడివై ఇష్టానుసారంగా మాట్లాడడం మానేసాయి. ఇష్టానుసారంగా మాట్లాడడం. మరి ఎలా మాట్లాడమంటారండి పాస్టర్ గారు? ఎలా మాట్లాడతావో తెలుసా? నిరీక్షణతో కూడిన విశ్వాసము కలిగిన వారై మీ పాపములు కొని విడిచిపెట్టి రేపటి రోజున నా దేవుడు నా జీవితాన్ని, నా కుటుంబ జీవితాలను కాడతారు అని విశ్వసించి మాట్లాడు. ప్రస్తుతం బాగాకపోవచ్చు, రేపటి రోజున నా దేవుడు నా కుటుంబ జీవితాలని కాడతారు అని మాట్లాడడం నేర్చుకో. తొందరపాటుతో మాట్లాడబాక. ఆ నిరీక్షణతో కూడిన విశ్వాసముతో ఆ మాటలు మాట్లాడులాగిన దేవుడు మీకు కృపను చూపించునుగాక. స్తోత్రమయ్యా, మీకు వందనాలు. నిజమే ప్రభువా, నా దినములు తీరిపోయాయి, నా నిమిత్తమే సమాధి ఉంచబడిందని రాజా బాధపడుతూ ఏడుస్తున్నాడు యోబు. తన యొక్క ప్రస్తుత జీవితాన్ని చూసుకొని చింతిస్తున్నాడు ప్రభువా.
ఆ సమాధికి సిద్ధమైన వ్యక్తికి మనస్సులో రాజా ఆలోచనలు కోరికలు ఉన్నాయంట ప్రభా. కోరిక సఫలం కాకపోతే హృదయం నొచ్చునని రాయబడి ఉంది. నొచ్చుకున్న హృదయం చేత సమాధికి సిద్ధపడిన వాడే బాధపడుతూ ఏడుస్తున్నాడు యోబు. ఏడుస్తూ రాజా ఇక జీవితం అయిపోయింది అనుకున్నాడు. అయా ప్రస్తుతాన్ని చూసుకుంటూ నిరీక్షణ లేని వాడే రేపటి రోజున నా దేవుడు నా జీవితాన్ని కడతాడు, బాగు చేస్తాడు, నా జీవితాన్ని కట్టి తిరిగి మరలా ఆయన పునరుద్ధరిస్తాడని రాజా నిరీక్షణతో కూడిన విశ్వాసము లేని మాటలు మాట్లాడాడు. ఆయన కన్నా మేము గొప్పవాళ్ళం కాదు ప్రభా. అయా నా తండ్రి దేవా, మీ కృపను బట్టి యోబు జీవితాన్ని చూపించి మాకు నేర్పించిన పాఠాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. మా నోట నుంచి నిరీక్షణతో కూడిన మాట రావడానికి సహాయం చేయండి. మా జీవితాలు బాగానప్పుడు, మా పరిస్థితులు చేయిదాటిపోయినప్పుడు, మా జీవితం బాగా కష్టతరమైన జీవితాలని మేము గడుపుతున్నప్పుడు ప్రభా, మా జీవితాలు ఇంతేలే, ఇలాగే మేము చస్తాం, ఇలాగే మా జీవితాలు ముగించబడతాయి అనే మాట మాట్లాడుకుంటూలాగా కాపాడండి. అలా మాట్లాడక ప్రభా, నా దేవుడు నమ్మదగినవాడు, రేపటి రోజున నా జీవితాన్ని ఆయన కట్టగలరు, కడతారని నిరీక్షణతో కూడిన విశ్వాసము కలిగిన వారై మాట్లాడే కృప మీ ప్రజలు ఎక్కడున్నా, ఏ సంఘములో ఉన్నా, ఏ మందిరములో ఉన్నా రాజా, ఏ దేశంలో ఉన్నా మీ ప్రజలకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ మమ్మల్ని మేము బహుగా తగ్గించుకుంటున్నాం. మేమెక్కడ వాళ్ళం ప్రభా, అయా కాగని వారం, ఇది మాకు అందిన జ్ఞానము కాదు ప్రభా, ఇది మీది, మీకు వందనాలు. మీ కృపచేతన తండ్రిన దేవా అతిశయిస్తే మీ అందు అతిశయించాలి ప్రభా, ఇది మీది గనక మాది కాదు ప్రభా. అయా నా తండ్రి, ఇది దానం గనక మీకు కృతజ్ఞతలు చెప్తున్నాను. ఎత్తబడిన వాక్యమును దుష్టుడు వచ్చెత్తుకుని పోక మంచినైన పని విత్తనం వల్ల 30 60 100 ఫలింపచేసి మీరు మహిమ పొందమని తండ్రి కుమార పరిశుద్ధాత్మదేవ మీ నామమున ప్రార్థిస్తున్నాం. తండ్రి కుమార పరిశుద్ధాత్మదేవ, ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికీ వందనాలు.